హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికా నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటాలతో మంచి స్పైసీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందుగా నేను అరకిలో టమాటాలను తీసుకున్నానండి. అలాగే ఈ టమాటాలు వచ్చేసి మరీ మెత్తగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కొంచెం దోరగా ఉండేటట్లు తీసుకోవాలి. అలాగే వీటన్నిటికీ ఏమాత్రం తడి లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఈ టమాటాలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా మధ్యలో ఉండే రౌండ్ పార్ట్ని తీసేయండి. మరీ పెద్దవిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం సైజు ఉండేటట్లుగా మనం తీసుకున్న టమాటాలన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే చింతపండుని తీసుకోవాలి. మనం తీసుకున్న అరకిలో టమాటాలకి 50 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ చింతపండునంతా ఇలా విడివిడిగా తీసుకున్న తర్వాత ఏమన్నా పీసు లేదన్నా ఉంటే అవి తీసేయండి. ఈ చింతపండుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మెంతి ఆవపిండిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా బాగా ఎర్రగా వేగే వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఎర్రగా వేగాయి కదా, ఇవంతా బాగా చిటపట్లాడుతూ ఉన్నాయి కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా కాకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒకవేళ బరగ్గా మిక్సీ పట్టుకున్నామనుకోండి టమాటా పచ్చడి చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మెంతి ఆవపిండిని మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు టమాటాలు మగ్గించుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి 2 గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటినీ బాండట్లోకి నెమ్మదిగా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటాలని మగ్గించుకోవటానికి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ టమాటాలన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి టమాటాలు కాస్త మెత్తబడ్డాయి కదా, ఇలా మెత్తబడిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న 50 గ్రాముల చింతపండుని ఈ టమాటాల్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండునంతా గెరిటితో ఇలా టమాటాల్లోకి అదిమినట్లుగానండి. ఇలా అదమటం వల్ల టమాటాలతో పాటు ఈ చింతపండు కూడా బాగా ఉడుకుతుంది. మరో 3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ ఈ టమాటాలన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి మరో 4-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చూడండి ఇప్పుడు టమాటాలంతా బాగా మగ్గిపోయాయి కదా, వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని ఈ టమాటాలన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి కారానికి తగినట్లుగా కారపొడిని వేసుకోవాలి. ఒక 3.5 లేదా 4 టేబుల్ స్పూన్స్ నిండుగా కారపొడిని వేసుకున్న తర్వాత ఈ పొడంతా టమాటా పచ్చడిలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే ఈ పచ్చివాసన అనేది కాస్త తగ్గుతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం మగ్గించుకున్న టమాటా పచ్చడిని అంతా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి పొడి ఉంది కదా, ఆ పొడినంతా ఈ పచ్చడిలోకి వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తేనే నోరూరుతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3.5 గంట వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. 3 వెల్లుల్లిపాయల్ని దంచుకొట్టుకొని వేసుకొని ఇవంతా చిట్పట్లాడే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కాస్త చల్లారనివ్వాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా ఈ ప్యాన్లోకి వేసేసుకొని తాలింపంతా ఈ టమాటా పచ్చడిలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. చూస్తేనే నోరు ఊరుతుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతే అండి, కారంగా నోరూరించే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.